విషయాలు మాట్లాడుకున్నాం. చాలా మంది పన్ను కట్టకుండా ఎగబెడుతున్నారు. ఎవరికి? గవర్నమెంట్. అర్థమైందా? పోయిన వారం పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు చెప్పాను. ఈరోజు చెప్తున్నాను, వినండి. బైబుల్ ప్రకారమే ప్రపంచమంతా నడవబడుతుంది. చాలా మంది తెలుసు, తెలియకపోయినా ఇది నేను ఒక సత్యం, నగ్న సత్యంగా చెప్తున్నా. ఏం చెప్తున్నా? బైబుల్ ప్రకారమే ప్రపంచము నడుస్తుంది. నేను మత్తయి సువార్త నుండే బోధిస్తున్నా. పోయినసారి 18వ అధ్యాయం బోధించిన, ఈరోజు 17వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయం త్వరగా తీయాలి. 24 చదవగలిగిన వారు మైక్ తీసుకొని మైక్లో చదవాలి. తీసారా? నాకంటే ఫాస్ట్గా తీయాలి. 17:24 ఫస్ట్ పన్ను గురించి మాట్లాడుకున్నాం. ఏమిద్దాం? పన్నులు. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశేకులు అను పన్ను వసూలు చేయువారు పేతురు నొద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశేకులు చెల్లింపడా అని అడగగా చెల్లించెను. అతడు ఇంటిలోకి వచ్చి 27 వరకు చదువు. అతడు ఇంటిలోకి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోను, నీకేమి తోచుచున్నది? భూజనులారా, సుంకమును పన్నును ఎవరికి యొద్ద వసూలు చెయ్యుదురు? కుమారుల యొద్దనా, అన్యుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యుల యొద్దకే అని చెప్పగా, యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనము వారికి అభ్యంతరము కలుగ చేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల ఒక షేకులు దొరుకును. దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల తండ్రి, దయగల యేసయ్య, కరుణ గల తండ్రి, దయాదాక్షిణ్య పూర్ణుడా, నీకు వేలాది కోట్ల వందనాలు, స్తుతుస్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. వాక్యం చెప్తుండగా తండ్రి, ఏమి మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో మీరు నేర్పించండి. వీరికి కూడా వినగల చెవులు, గ్రహించగల మనసును మీరు దయచేయమని యేసు నామం అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ఇంటి పన్ను, నల్ల పన్ను ఎంతమంది కడుతుంది? కడుతున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా కట్టని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా వెళ్ళి కట్టేసేయండి. ఏం చేయాలా? ఖచ్చితంగా వెళ్ళి కట్టాలి. ఇది ఏంటంటే దేవుడు పెట్టిన ఆజ్ఞ. ఎవరు పెట్టిన ఆజ్ఞ? దేవుడు ఇజ్రాయిల్ ప్రజలతో వచ్చినప్పుడు అన్యులు కూడా వచ్చారు. బయటికి వచ్చినప్పుడు వారందరికీ ఒక ఆజ్ఞ పెట్టాడు. నిర్గమకాండం 30వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాట ఉంటది. అందరూ తీద్దామా? నిర్గమకాండం 30వ అధ్యాయము 13వ వచనంలో ఆ మాట ఉంటది. 11 నుండి చూసుకుంటే ఒక మాట ఉంటది. త్వరగా బైబిల్ తీయాలి, త్వరగా తీయాలి. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు ఇశ్రాయేలును లెక్కింపవలెను. వారు లెక్కబడు వేలకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రమం ధనము నిచ్చుకొనవలెను. ఏందంట? ప్రాణ పవిత్రమైన ధనం అంట. ధనాన్ని అందరూ ప్రేమిస్తుంటారు. ధనాపేక్ష బాగా ఉంటది ఒక్కొక్కరికి. హల్లెలూయా, హల్లెలూయా. డబ్బులు లేవు, చర్చి వద్దు, ధనము కావాలి. వెళ్ళడము ముందు చర్చి పక్కన పెట్టి ధనం అయితే కావాలి. ఆ ధనాన్ని, ఆ ధనాపేక్షత ఉంటది కనుక ఆయన దేవుడు ముందే ఎరిగాడు. వీరిని ఎరిగి ఏం చేశాడు? 13వ వచనం చదవండి. వారు ఇయ్యవలసినది ఏమనగా, లెక్కింపబడిన వారిలో చేరు ప్రతి వాడును పరిశుద్ధ స్థలము యొక్క తులమును బట్టి అరతులమును ఇవ్వవలెను. హల్లెలూయా. ఏందంట? అరతులము పరిశుద్ధ స్థలంలో ఇవ్వాలి. అంటే పన్ను కట్టాల, లెక్కింపగులిన కొద్ది. అర్థమైందా? ఇంటి నెంబర్ వచ్చిన ప్రతి వారు పన్ను కట్టాలి. అర్థమైందా? అప్పుడేమో జనాలను లెక్క పెట్టారు, ఇప్పుడేమో ఇళ్ళని లెక్క పెడుతున్నారు. కొట్టకుండా చేసుకునేటోళ్ళు, ఈ ట్యాక్స్ని తప్పించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఈ పన్ను కట్టడా యేసుక్రీస్తు వారిని ఏం చేస్తున్నారంటే, అక్కడ ఉన్న ప్రజలు, మళ్ళీ మన దగ్గరకు వచ్చేద్దామా? 17వ అధ్యాయంలోకి వచ్చేద్దామా? మత్తయి సువార్త 17వ అధ్యాయంలోకి వచ్చేసేయండి. అయితే వచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారు ఎరికేనా? గుర్తుపెట్టుకోండి, నమ్మకం చూడండి, అందరు చూడాలి.
తీసేవాళ్ళు తీసి అయితే వచ్చి ఈయన ధర్మశాస్త్రం ప్రకారంగా జీవిస్తున్నాడా లేదా, నీవు కూడా క్రైస్తవుల ప్రకారంగా నువ్వు జీవిస్తున్నావా లేదా, క్రైస్తవుడిగా ప్రకారంగా నువ్వు జీవిస్తే, యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా నువ్వు జీవిస్తే ఎన్ని పనులు చేయాలో నువ్వు ఇప్పుడు ఈరోజు తెలుసుకుంటావు. హల్లెలూయా. ప్రభుత్వానికి ఎన్ని పనులు చేయాలి, నువ్వు బ్రతకడానికి ఎన్ని పనులు చేయాలి. హల్లెలూయా. దానిలో చాలా చెప్పాను కానీ కొన్ని విషయాలు చెప్తాను నేను, ఎందుకంటే సమయం ఎక్కువైంది కనుక మన సమయానుకూలంగా మనది చేర్చాలి కనుక సమయం ఎక్కువైంది కనుక కొన్ని విషయాలు చెప్తాం. అయితే యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు అరే షేకేతలు పన్ను అని ఉన్నది. అప్పుడు ఏమున్నది, ఆరే షేకేలు అని పన్ను ఒకటి ఉన్నది. ఆ పన్ను పెట్టినప్పుడు ఈయన శోధించాలి అని ఈయన మీద ఏదో ఒక నిబంధన ఏదైనా వెయ్యాలి, ఈయన ధర్మశాస్త్రంగా ఉంటున్నాడా లేదా అనడానికి. యేసుక్రీస్తు వారు ముందే చెప్పాడు, నేను ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి వచ్చాను కానీ కొట్టివేయడానికి రాలేదు. ఇదే మత్తయి సువార్తలో ఉంటది 6వ అధ్యాయంలో. అర్థమైందా? అయితే ఆ విషయాన్ని విన్నారు, వీళ్ళు కూడా వింటున్నారు కానీ ఈయన మీద నింద వేయాలి అని ఉద్దేశంతో ఈయనను అడుగుతున్నారు. అడిగినప్పుడు ఈయన చెల్లించాలని అడిగినప్పుడు ఈయన కూడా యేసుక్రీస్తు వారు కూడా ఒక ఆశ పడినాడు. ఏమన్నాడు, పేతురును పిలిచి పన్ను ఎవరు కడుతున్నారు? అర్థమైందా? ఈయనకు పన్ను కట్టాలన్న నియమం తెలుసు, మోషే ధర్మశాస్త్రం తెలుసు యేసుక్రీస్తు వారికి, కానీ ఎవరు కడుతున్నారు అని అడుగుతున్నాడు. మళ్ళీ ఎందుకు అడుగుతున్నాడు తెలుసా, కొద్దిమందికి ఏంటంటే ట్యాక్సీ మినహాయింపు ఉంటుంది. ఇక నేను వారికి చెప్పను కానీ కొద్దిమంది కానీ మినహాయింపు ఉంటుంది. అవునా కదా, తెలుసా తెలియదా? మినహాయింపు 100 రూపాయలు కట్టే కాడ 70 రూపాయలు కట్టండి అయ్యా, 50 రూపాయలు కట్టండి అన్న మినహాయింపు వస్తుంది. తెలుసా? ఇప్పుడు పెట్టింది గవర్నమెంట్, కొన్ని విషయాలు పెట్టింది. స్కూల్లో కానీ కాలేజీలో కానీ చేరినప్పుడు కానీ కొద్ది మందికి కొంత మినహాయింపు ఇస్తారు. ఎందుకంటే నేను మైక్లో లైవ్లో నేను మాట్లాడదలుచుకోలేదు, వేరే మాట్లాడదలుచుకోలేదు, అందుకే నేను చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఏం చేస్తారు, చాలా ఏళ్ళ నుండి కట్టకపోతే కూడా, ఇంటి పన్ను కట్టకపోతే కూడా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఈసారి కట్టండి, ఈ రోజు వరకు ఈ టైం వరకు కడితే మీరు ఇంత మినహాయింపుగా చేసుకోవచ్చు. మీకు మంచిగా అర్థమయ్యేలా చెప్తానంటే, బైక్ చాలన్స్, కార్ల చాలన్లు పడినప్పుడు సంవత్సరానికి ఒకసారి కానీ 2 సంవత్సరాలకు ఒకసారి కానీ గవర్నమెంట్ ఏం చేస్తారంటే, ఎక్కువ చాలన్ ఉన్నప్పుడు వీళ్ళు కట్టలేకపోతున్నారని ఏం చేస్తారంటే 50% ఆఫర్ పెడతారు. ఈ టైం వరకు కట్టేసేయండి. ఏం చేస్తారు, ఈ టైం వరకు, ఈ దినం నుండి ఈ దినం వరకు ఈ మధ్య లోపు కట్టుకున్న వాళ్ళకు ఇది ఏంటంటే, ఇప్పుడు 100 రూపాయలకు కట్టవలసిన కాడ 50 రూపాయలు కట్టిందంటే మీకు 100 రూపాయలు మాఫీ, మినహాయింపు. ఈ మినహాయింపు ఉన్నదేమో అన్ని ఆశపడుతున్నాడు ఎవరు, యేసు ప్రభుల వారు. అర్థమైందా? ఒకసారి చూసుకున్నామా, మాట చూసుకున్నామా, ఏమని అడుగుతున్నాడు అంటే, పన్ను ఎవరు కట్టాలి? ఒకసారి చూడండి, చదవండి ఆ మాట. తీయాల. అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోను, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నులు ఎవరికి యొద్ద వసూలు చెయ్యుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. ఏమడుగుతాంట, భూరాజులు అని అక్కడ రాయబడింది. భూరాజులు ఎవరు? ప్రభుత్వం. ఎవరు? ఈ భూమికి అంతటి రాజు ఎవరు హ్యాండ్ ఓవర్లో ఉన్నది? మొదట ప్రభుత్వం నుండే మనం కొనుక్కున్నాం. అర్థమైందా? ప్రభుత్వమే మనకి ఇచ్చినది, వాళ్ళే రాజులు, వారి దగ్గర నుండి ఉన్నది. అందుకని ఈయన మళ్ళీ ఒకసారి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? ఎవరి యొద్ద వసూలు చేస్తున్నారు? ఎందుకంటే నేను యూదుడను కదా, నేను అన్యుడని కాదు కదా ఆయన ఉద్దేశం. అర్థమైందా? అంటే ఇంకొక మాట చెప్పాలంటే అన్న ఉద్దేశం. హల్లెలూయా. అర్థమైందా? అందుకనే అడుగుతున్నాడు. కానీ మళ్ళీ అక్కడ ఏం చేస్తాడంటే, కానీ ఏమంటున్నాడు, కానీ మరి కట్టాలి కంపల్సరీ, అది వదిలేసి నువ్వు వెళ్ళు. ఏమని చెప్తున్నాడు? పేతురుతో ఏం చెప్తున్నాడు? తన శిష్యునితో ఏమని చెప్తున్నాడు? అయితే మనము నియమము, ఎవరు పెట్టిన నియమము? ఆయన పెట్టిన నియమమే ఆయనే పాటిస్తున్నాడు. అర్థమవుతుందా? ఎవరు పెట్టిన నియమము? దేవుడు పెట్టిన నియమమే మానవ శరీరంలోకి వచ్చినప్పుడు గనుక, మానవుడిగా ఉన్నాడు గనుక ఇప్పుడు ఆయన పాటించవలసిందే. మినహాయింపు కోరుతున్నాడు, ఆ మినహాయింపు కావాల్సిందే. ఆయన ఆ మినహాయింపును పక్కన పెట్టేసిండు. మళ్ళీ అయినా మనం ఏంది మినహాయింపు అడిగేదని మళ్ళీ ఏం చేస్తున్నాడంటే, పేతురు వెళ్ళి ఎక్కడ పట్టుకురమ్మంటున్నాడు? అక్కడికి వెళ్ళింది, ఆ ఒడ్డులో ఉంది, ఆ చేపలున్నాయి, ఒక చేప పడుతుంది, ఆ చేప నోరులో నీకు ఉంటుంది, ఆ నోరులో ఉంటుంది, అది తీసుకొచ్చి మళ్ళీ నువ్వు ఇచ్చేయి అంటాడు. అంటే ఇక్కడ మళ్ళీ
దీన్ని కొద్ది మంది కొన్ని విధాలుగా అర్థం చేసుకుంటారు. దాని కింద కూడా ఏమని ఉంటుందంటే అమ్మి అన్నాడు, మళ్ళీ అమ్మమన్నాడు. అమ్మమన్నాడా లాస్ట్కి అమ్మమని లేదా? చూడండి చివరిగా ఉన్నదా లేదా? అమ్మి వారికి చదవండి ఒకసారి, చదవండి ఆ మాట చదవండి. హల్లెలూయా. నీవు సముద్రంలోకి పోయి గాలము వేసి మొదట పైకి వచ్చిన చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల 1 షెకేలు దొరుకును. దానిని తీసుకొని నా కొరకు నీ కొరకు వారి కమ్మమని అతనితో చెప్పాడు. ఏమని చెప్తున్నాడు? చేపను అమ్మమంటాడు. ఏమంటున్నాడు? ఓ చేపను అమ్మేసి నీ కొరకు నా కొరకు పన్ను చెల్లించు. ఏం చెల్లించాలి? ఈనాడు ఎవరైతే గవర్నమెంట్కి పన్ను చెల్లించలేదో, అవసరమైతే నువ్వు దగ్గర ఉన్నది ఏం అమ్ముకుంటావా? నీ బంగారం అమ్ముకుంటావా? నీ ఇల్లు అమ్ముకుంటావా? నీ ఏది అమ్ముకుంటావో కానీ ఏం చేయాలంట? అమ్మి ఏం చేయాలా? అమ్మి కట్టాలి. ఎవరికి కట్టాలి? భూరాజులకు, ప్రభుత్వానికి కంపల్సరీ. ఇంటి పన్ను, నల్ల పన్ను. క్రైస్తవులమైన మనము, కొంతమంది చెప్తుంటారు, కొద్దిమంది అంటున్నారు, మాట్లాడుతున్నారు, వాళ్ళు క్రైస్తవులు వాళ్ళు ఏ పని చేయరు, ఏ పన్ను కట్టరు, అంతే. నిందలు అవమానాలైనా భరిస్తారు కానీ వీళ్ళు ఇట్లా దూడ్చుకొని పోతుంటారు కానీ కట్టాలని మాత్రం తెలియదు చాలా మందికి. మళ్ళీ దీంట్లో మనలాగా ఏంటంటే ఇక్కడ ప్రభు వారు చూసినట్టుగా మినహాయింపు చూస్తుంటారు మళ్ళీ. కానీ మళ్ళీ ఆయన మినహాయింపు చూడలే, అడగలే. అది తీసుకో, దానిలో నీకు అమ్ము. అర్థమవుతుందా? దానిలో దొరికిన 1 శకం తీసుకో, ఇంకా అది సరిపోకపోతే ఈ చేపనమ్ము. ఈ చేపనమ్మి వారికి పన్ను కట్టు. అర్థమైందా? కనుక పన్నుల విషయంలో అందుకని ఏం చెప్పినా పన్ను అప్పు 2 చెప్తాను చెప్పినా కదా. పన్నుల ప్రతి విషయంలో కానీ దేవుడు పెట్టిన ఈ నియమమే. ఎవరి నియమము? దేవుడు పెట్టిన ఈ నియమాన్ని క్రైస్తవుడు అయిన నీవు నేను తప్పకుండా పాటించాలి. ఏం చేయాలి? తప్పకుండా పాటించాలి. కనుక ఆ పాటించవలసింది ఎక్కడ ఉన్నదంటే ఇక్కడ ఉన్నది. చూసుకోండి, ఈ వాక్యం చూపించండి. ఎవరైనా కట్టకుండా ఎవరైనా తిరుగుతున్నా, మీకు తెలిసిన వాళ్ళ క్రైస్తవులు ఎవరైనా ఉన్నా కానీ వారికి మాత్రం ముందుగా అయితే ఈ వాక్యం చూపించండి. రెండవదిగా అప్పు విషయం వెళ్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కొంచెం పెద్ద సబ్జెక్టు, త్వరగా నేను ముగించడానికి నేను ఆశపడతాను. 2వ రాజులు త్వరగా తీయాలి. 2వ రాజులు 4వ అధ్యాయము, 2వ రాజులు 4వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు చూసుకుందాం. త్వరగా తీయాలి. 2వ రాజులు 4వ అధ్యాయం, పేజ్ నెంబర్ వచ్చి 308. అయితే ఇక అంతటా మైక్లో చూసుకొని చదువు, మైక్ తీసుకో. అంతటా ప్రవక్త శిష్యులలో ఒకని భార్యని నీ దాసుడైన ఆ పనిమిటి చనిపోయాను, నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పలవాడు నా 2 కుమారులకు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. చాలా అద్భుతం. గుర్తు పెడదామా? ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య ఎవరట? ఈ ఎలీషా శిష్యుడు. ఎవరు? ఇట్లా కాకుండా ఇట్లా చెప్తున్నా, నా శిష్యుడు అనుకున్నాం. నా శిష్యుని భార్య చనిపోయింది. ఏం చేసింది? సారీ, నా శిష్యుడు చనిపోయాడు. సారీ నేను చెప్పాను. నా శిష్యుడు చనిపోయాడు. చనిపోతే ముందుగా ఈ శిష్యుడు ఏం చేశాడంటే అప్పు చేసి చనిపోయాడు. ఏం చేశాడు? అప్పు చేసిండు. ఇతరుల దగ్గర అప్పు చేసిండు. ఎవరి దగ్గరనో తెలిసిన వాళ్ళ దగ్గరనో డబ్బులు ఉన్నప్పుడు ఆయన అవసరానికి 500, 1000 రూపాయలు, 10,000, 20,000, 1,00,000 రూపాయలు ఎంతో అప్పు చేసుకున్నాడు. ఏం చేసిండు? అప్పు చేసుకున్నాడు. కానీ అప్పు తీర్చకుండా చనిపోయాడు. ఏం చేశాడు? అప్పు తీర్చలేదు. అప్పు తీర్చకుండా చనిపోతే తన భార్య దగ్గరికి వచ్చి అప్పు ఇచ్చిన వాళ్ళు అలా తన భార్యను అడుగుతున్నారు. ఏమని? అర్థమైందా? మంచిగా వినాలి. ఇది చాలా మనకు ప్రాముఖ్యమైనది. మనం బాగుపడడానికి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అర్థమైందా? శ్రద్ధగా వినాలి అందరూ. ఏం చేస్తున్నారు? 308 పేజ్ నెంబర్. ఎంత? 308, 308 పేజ్ నెంబర్. అంతేనా? అదే ఉందా? 2వ రాజు 4వ అధ్యాయం. అయితే వచ్చి ఎవరి దగ్గర మొరపెడుతుంది తెలుసా? దేవుని దాసుడు ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వచ్చి, నీతోని తిరిగిన వ్యక్తే
ఒక దగ్గర అప్పు చేశాడయ్యా, ఆ అప్పు తీర్చలేకపోతున్నాడు. ఆ అప్పు గల వ్యక్తి వచ్చి ఇప్పుడు నా కుమార్తెలను ఆ అప్పు నిమిషము నా దగ్గర పని చేసులకు పిలుస్తున్నారు. దేనికి పిలుస్తున్నారు? ఏమని? బాగా అర్థమవుతున్నాయి. పని చేసి తీర్పల్లని పిలిచిండు. పిలిస్తే ఆ పని చేయడము మాకు రాదు, ఆ పనికి మేము పోము. ఇప్పుడు మేమేం చేయాలా? మంచిగా మంచిగా మన ఎల్లయ్య మంచి దాంట్లో ఫామ్లోకి అవుతుంది. ఏం చేయాలా? చేతనైనా పని చేసుకొని అప్పు తీర్చాలి. ఓకే, వెరీ గుడ్. దేవుడు నిన్ను దీవించును కాక. ఇంకా ఇంకా మీలో నుండి ఇంకేమైనా చెప్పగలుగుతారా? అయితే సరే, నేనే చెప్తున్నాను వినండి. అప్పు తీర్చాలి కాబట్టి ఆ విషయం ఏం చేయాలని అడిగినప్పుడు ఆమెను అడుగుతున్నాడు ఆ దైవజనుడు. అదంతా చదువుకోండి, 7 వరకు చదువుకోండి. నేను టూకీగా మీతో చెప్తున్నాను. ఎక్కువ చెప్తుంటా అంటే ఒక్కొక్కటి ఎందుకంటే చాలా సమయం అవుతుంది. కనీసానికి 1 గంటన్నరైనా మెసేజ్ చెప్పగలుగుతాను నేను దాని విషయంలో. కనుక నేను అది చెప్తున్నాను. ఇంకా మన సమయానుకూలంగా మనం నడుచుకోవాలి కనుక చెప్తున్నా. అయితే ఆ దైవజనుడు ఏమని చెప్పాడంటే, అమ్మ నీ దగ్గర ఏమున్నది? ఏమడిగిండు? నీ దగ్గర ఏమున్నది అంటే, ఒకవేళ నీకు భూమి జాగాలు ఏమైనా ఉన్నాయా, లేదా నీకు పశు సంపద ఏమైనా ఉన్నదా, నువ్వు పని చేయాలంటున్నావు, నీ కుమార్తెలు పని చేయాలంటున్నావు, పనికి పంపించాలని అంటున్నావు, మరి నీ దగ్గర ఆస్తిపాస్తులు ఏమున్నాయి? అర్థమైందా? ఏమైనా ఉన్నాయా? నీకు సాధ్యమైనది ఏమైనా ఉన్నాయా ఆయన అడుగుతాడు. ఏమి లేదు. ఏమున్నదట ఆమె దగ్గర? నూనె బుడ్డి మాత్రమే ఉన్నదట. ఏమున్నది? చూడు, ఇది ఎంత అన్యాయం. అవునా కదా? ఎంత అన్యాయం. అప్పు చేసిండు నీ భర్త. నీ భర్త అప్పు తీర్చాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది భార్యగా. ఎందుకు ఆ బాధ్యత ఉన్నదంటే, ఆ బాధ్యత ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఏంటంటే, పెళ్లి చేసుకున్నప్పుడు ప్రమాణాలు చెప్తారు జనం. తెలుసా? చేసిన ప్రమాణాలు అన్ని మర్చిపోయినా, నేను కూడా మర్చిపోయినా. ఒకరికొకరు తోడుగా ఉంటాము, కష్ట సుఖాల్లో కానీ బాధల్లో కానీ. ఆ ప్రమాణం పెళ్లి గురించి చెప్తే మళ్ళీ అదే విషయం ఉంటుంది కదా, గుర్తుపెట్టుకోండి. ఆ బాధ్యత భార్య మీద ఉన్నది. ఎవరి మీద ఉన్నది? ఉన్నదా లేదా? ఎందుకంటే సగభాగం. ఏమంట? సగభాగం. సగభాగం ఎక్కడ నుంచి వచ్చింది? నీ పక్కటెముకల నుండి వచ్చింది. హల్లెలూయా. ఎక్కడ నుండి వచ్చింది? నీ పక్కటెముకల నుండి వచ్చింది. ఆ వచ్చిన సగభాగానికి బాధ్యత ఉన్నది. అయితే ఆమెకు ఆ బాధ్యత ఉన్నది, అది గుర్తున్నది. కాబట్టి ఆ గుర్తెరిగి కూడా నేనేమి చేయాలని ఈ దైవసేవకుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నది. అర్థమైందా? ఎంత మంచిది. అందుకే నా సామెతలు ఉంటుంది, గుణవతి భార్య దొరుకుతా అర్థం. అవునా కదా? ఆమె వెళ్ళి దైవసేవకుడి దగ్గరికి పోయి, నా దగ్గర ఏమి లేదు, చేతులు ఎత్తేసింది, ఏమి లేవు. అర్థమైందా? ఏమి లేవు, కానీ నా దగ్గర ఉంది మాత్రం నూనె ఉంది మాత్రం ఉంది. ఏముంది? నూనె కుండ. అర్థమైందా? ఉన్నది అంటే ఈ దైవ సేవకుడు ఒక మంచి ఆలోచన చెప్పిండు. ఏం చెప్పిండు? దాన్ని అమ్ముకొని బ్రతకమని చెప్పిండు. సింపుల్గా. అర్థమైందా? మరి అమ్ముకొని బ్రతకాలంటే అక్కడ ఏదో ఒక మళ్ళీ కార్యం జరగాలి కదా, దాంట్లో దేవుడు కూడా ఏదో కల్పించుకోవాలి కదా. ఎందుకు దేవుడు కల్పించుకోవాలి అంటే, గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు కల్పించుకుంటాడు అంటే, నీకు బాధ్యత ఉన్నప్పుడే కల్పించుకుంటాడు. ఎప్పుడు కల్పించుకుంటాడు? నీకు బాధ్యత ఉన్నప్పుడే. నీకు బాధ్యత లేనప్పుడు ఆయన అసలే కల్పించుకోడు. దేవుని అందు బాధ్యత నీకు లేనప్పుడు దేవుడు కల్పించుకుంటాడు. నీకు బాధ్యత ఉంటే, ఇక్కడ ఆమెకు బాధ్యత ఉంది, ఏమి చేయాలని దేవుని ఎదుట దైవ సేవకుడు ప్రవక్త ఎదుట మోకరించి అడుగుతుంటే ఆయన ఇచ్చిన మంచి సలహా ఏం చేసిందంటే, పక్క పొంటి ఇంకెవరి దగ్గర ఉన్నాయేమో కుండలన్నీ తెచ్చిపెట్టుకోని దగ్గర ఏం చేసుకో, సారేపాత విధవరాలకు జరిగిన అద్భుతం ఇక్కడ జరగబోతుంది. అర్థమైందా? అయితే అవన్నీ తీసుకొని అన్ని పెట్టుకో. ఎవరి దగ్గర ఉన్నాయంటే అందరి దగ్గరికి వెళ్ళి అరువు తెచ్చుకొచ్చుకున్నది. మొత్తం నిండిపోయి నేను ప్రార్థన చేశాను. అన్ని ఇట్లా తీసి ఆ కుండలో నుండి వాటిలో నూనె పోయమన్నాడు. పోస్తుంటే అన్ని నిండుకుంటూ పోతున్నాయి, అయిపోతులేవు. అర్థమైందా? అక్కడ దేవుడు చేసిన మహా అద్భుతం. నీ మీద కూడా దేవుని అభిషేకం ఉంటే, ఏముంటే? నీ తల మీద దేవుని అభిషేకం ఉంటే, గుర్తుపెట్టుకోండి, మంచి చెప్తున్నా. మళ్ళీ తర్వాత తిట్టుకుంటే తర్వాత తిట్టుకోండి, కానీ అప్పు చేసిన దాన్ని ఖచ్చితంగా నువ్వు తీరుస్తావు. ఏం చేస్తావు? అప్పు తీసుకున్న దాన్ని ఎక్కడైనా తీరుతావు. ఎప్పుడు తీరుతావు? దావీదులాగా నా తల, నా గిన్నె నిండి పొంగి పొర్లిపోతున్నది. 23వ కీర్తన ఏమంట? నా గిన్నె నిండి పొంగి పొర్లిపోతున్నది. మరి ఏం గిన్నె నిండి పొంగి పొరిపోతుంది?
ఇక్కడ ఈ స్త్రీ దగ్గర ఆ కుండలు నిండిపోతున్నాయి. ఏమవుతున్నాయి? కుండలు నిండిపోతున్నాయి. కుండలు అయిపోయినాయి అని చెప్పగానే తన కుమారులకు మళ్ళీ కుమార్తెలకు చెప్పి బయటికి వెళ్ళి ఇంకా తీసుకురండి, ఇంకా వస్తుంది, మరి నూనె వస్తుంది, ఇంకా దేవుడి అభిషేకం ఇంకా వస్తుంది. వాళ్ళు వచ్చి ఇంకెక్కడ లేవు, ఊర్లో మొత్తం ఎక్కడ లేవు, అంతటా అయిపోయినాయి అని చెప్పగానే ఈ నూనె ఆగిపోయిందట. మళ్ళీ దైవ సేవకుని దగ్గరికి వచ్చింది. మళ్ళీ అంతకంటే మధ్యలో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏం చెప్పిండు ఎరికినా? తలుపులు వేయమని చెప్పిండు. ఏం చెప్పిండు? తలుపులు వేయమని చెప్పిండు. మీరు చేసేటప్పుడు, పని చేసేటప్పుడు, ప్రార్థించడానికి రహస్యమైన తండ్రికి మొరబెట్టినప్పుడు ఎవరిని కూడా చర్చిలకు రాగానే ఎంతో ప్రార్థన పొరలాగా మనం నటించకూడదు. ఏం చేయాలా? మన ఇంటి దగ్గర తలుపులు వేసుకొని ప్రార్థన చేయాలి. తలుపులు వేసుకోమన్నప్పుడు అక్కడ ఉన్నట్లే చదవండి, ఇది ఖచ్చితంగా చదవండి. 1 నుండి 7 వరకు మీరు చదివితే చాలా ప్రాముఖ్యంగా అర్థమైంది. తలుపులు వేసుకున్నారు, అయిపోయింది, తీసుకొచ్చిన తర్వాత తలుపులు తీసేసింది, మళ్ళీ వచ్చేసింది. దైవ సేవకుడి దగ్గరికి వచ్చి అయ్యా మొత్తం నిండిపోయింది. ఏం చెప్పింది? మొత్తం నిండిపోయినాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి అడుగుతుంది. మళ్ళీ దైవ సేవకుని దగ్గరికి వచ్చి అడుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏమి చేయాలి? అంతేనా కదా? అడిగినప్పుడు మరి ఏదో నిండింది కదా, ఆమె ఏం చేయాలని చేయలే. ఆమె సొంత నిర్ణయం తీసుకోలే, సొంత ఆలోచన తీసుకోలే. గుర్తుపెట్టుకోండి, కొంతమందికి సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు చాలా బాగుంటాయి. అందుకని నేను ఏమంటున్నానంటే సహవాసం అని చెప్పిన ఇంతకుముందు, సహవాసంలో కలిసి ఉండాలి. సిచ్యువేషన్ ఏం చేయాలి? సహవాసంలో కలిసి ఉండాలి. సహవాసంతోని ఉంటేనే కార్యం జరుగుతుంది. తన భార్య కూడా సహవాసంతో కలిసి ఉన్నది, అవునా కదా? ఆయన దగ్గరికి వచ్చి మళ్ళీ ప్రవక్త యుద్ధకు వచ్చి ఏమి చేయాలి బోధకుడా, ఏమి చేయాలని అడిగినప్పుడు ఆయన అప్పుడు చెప్పాడు సలహా. ఇప్పుడైతే అన్ని నిన్నే కదా, వెళ్ళి దాన్ని అమ్మి నీ అప్పు కట్టు. ఏం చేయమన్నాడు? హల్లెలూయా అన్నాడా? 7వ వచనం చదువుదాం ఒకసారి, చదవండి, మైకిల్ చదవండి. 7 రాజులు 4వ అధ్యాయం. ఆమె దైవజనుడు అతని యొద్దకు వచ్చిన సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఈ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. ఉన్నదా లేదా అక్కడ? ఏమంట? దాన్ని అమ్మి నీ దగ్గర ఏమున్నదో, ఎవరి దగ్గరనైతే నువ్వు ఇంతకుముందు అప్పు తీసుకున్నావో గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? వారి అందరికీ కట్టియాల్సిందే, కట్టించవలసిన బాధ్యత కూడా నీది ఉన్నది. భార్య అయితే భార్య, భర్త అయితే భర్త, బాధ్యత ఉన్నది ఖచ్చితంగా. గుర్తుపెట్టుకోండి, ఎవరు చూస్తలేరు, ఏం అడుగుతారు, అడిగి అడిగి వాళ్ళే వదులుతారా? అడిగి వాళ్ళు వదిలేస్తారు. వదిలేసినా కానీ నీవు వెళ్ళి గుర్తు చేసి కట్టవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది. భార్య కానీ కాదు, ఇక్కడ భార్య రాసి పెట్టింది కాబట్టి భార్య కన్నా మళ్ళీ మాకే చెప్తున్నావు అయ్యగారు అంటారు మీరు. అందుకని అందరికీ ఉన్నది. ఎందుకున్నది తెలుసా? గుర్తుపెట్టుకోండి, యేసు క్రీస్తు వారు నీ హృదయంలోకి వస్తే, ఎక్కడికి వస్తే? ప్రకటన 3:20 చెప్పిన ప్రకారం, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల, ఏమెడలా 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 ఒకసారి చదువుదామా? ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల అతనితో నేనుంటా. ఎవరితోనుంటా? అతనితో ఉంటా. అతనితో ఉంటాను కనుక అతడు ఏమైతే చేయాలనుకుంటున్నాడో అది నేను చేస్తా. ఏమంటా? ఏమైతే చేయాలి అనుకుంటున్నాడో అది చేస్తా. అందుకనే ఈ విషయాన్ని మీకు చాలా మంది తెలియదు. జక్కయ్య గురించి విన్నారు కదా? ఎంతమంది విన్నారు జక్కయ్య గురించి? లూకా సువార్త 19వ అధ్యాయం ఉంటుంది, అంతేనా? ఒకసారి తీద్దామా? జక్కయ్య గురించి ఎంత బాగుంటుందంటే చూడండి, గుర్తుపెట్టుకోండి. ఆయనను చూసి అన్న మనం అప్పు కట్టడం నేర్చుకోవాలి. ఎవరిని చూసి? జక్కయ్యను చూసి అప్పు తీర్చడం. ఈ విషయం చెప్పరు ఎవరైనా. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది, స్వస్థత పొందుకో, పొట్టివాడైన జక్కయ్య యేసును చూడ కోరిండు. అది అసలు మ్యాటర్, అది కాదు. అసలు మ్యాటర్ ఇప్పుడు ఉంది. 5వ వచనం చదవండి, 19వ అధ్యాయం లూకా సువార్త. మైక్లో చదువునా? రికార్డ్ అవుతుంది, మైక్లో చదివితే రికార్డ్ అవుతుంది. అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను
చేర్చుకొనెను. ఆ, అందరూ అది చూచి ఆ. ఈయన పాపి అయిన మనుషుని యొద్ద ఆ. బస చేయ వెళ్ళనని ఆ, చాలా సనుగొనిరి. ఆ, జక్కయ్య నిలవబడి, ఆ. ఇదిగో ప్రభువా, ఉమ్, నా ఆస్తిలో సగము ఉమ్, బీదలకు ఇచ్చుచున్నాను ఉమ్. చదువు. బీదలకు ఇచ్చుచున్నాను. ఆ. నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా ఏదైనను తీసుకొనిన ఎడల ఆ. అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. చాలా ఆపండి. మొదట ఏం చెప్తాం? యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, అమ్మ వింటున్నావా? అమ్మ వింటున్నావా? నువ్వే ఏం చెప్పినా? యేసు ఆయన చోటికి వచ్చి రాగానే అక్కడ నిలబడి చూస్తున్నాడు. అందుకనే నేను అంతకంటే ముందే ప్రకటన చూపించాను. అర్థమైందా? దేవుడే వస్తాడు నీ దగ్గరికి. ఎవరు వస్తారు? దేవుడే నీ యుద్ధకు వస్తున్నాడు. వచ్చినప్పుడు ఎవరి గురించి వచ్చిండు? అక్కడ అందరు సనుక్కుంటున్నారు. పాపి అయిన ఈయన తెలియదా? ఈయన దుర్మార్గుడు అని తెలియదా? అప్పు తీసుకుని అప్పులు కట్టకుండా ఎగబెడుతున్నాడు అని తెలియదా? నలుగురు దగ్గర ఎక్కువ పన్నులు వసూలు చేస్తున్నాడు అని తెలియదా? రూపాయి వసూలు చేసే కాడ 10 రూపాయలు వసూలు చేస్తున్నాడు. రూపాయి వడ్డీకి ఇచ్చే కాడ 4 రూపాయలకు వడ్డీకి తీసుకొస్తాడు, ఇస్తున్నాడు. వీడు పాపని తెలియదా? అందుకని మీ దగ్గర మేము ఎగబెట్టినాం. వీడు ఎక్కువ తీసుకుంటాడు కాబట్టి మీ దగ్గర మేము ఎగబెట్టి తిరుగుతున్నాం. ఆ విషయం దేవునికి తెలియదా? తెలుసు. మరి ఈయన యుద్ధకు పోతున్నాడు అంటే ఆయన యుద్ధకే వచ్చిండు. మరి హల్లెలూయా. ఎవరి యుద్ధకు వచ్చిండు? పాపులమైన మన యుద్ధకే వచ్చినాడు. అప్పయ్య కొట్టేటోళ్ళ మన దగ్గరికి వచ్చిండు. హల్లెలూయా. వచ్చినప్పుడు ఆయన హృదయాన్ని తెరిచాడు ప్రభు గురించి. హల్లెలూయా. ఏమని తెరిచాడు? ఈ రోజు నీ హృదయం కూడా తెరవబడాలా. ఇలా ఏం చేయాలా? తెరవబడాలా. నీ హృదయం తెరవబడినప్పుడు నీలో పశ్చాత్తాపం వస్తుంది. హల్లెలూయా. నీలో బాధ కలుగుతుంది. ఆ బాధ కలిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఆయన యుద్ధకు రాగానే ఆ మాట పలకగానే యేసుక్రీస్తును స్వీకరించుకొని సొంత రక్షకుడుగా అంగీకరించుకోగానే, గుర్తుపెట్టుకోండి ఏం చేస్తున్నా, అంగీకరించుకోగానే ఆయనలో మొదట కలిగినది పాప క్షమాపణ కలిగి ఆయన ఏమన్నాడంటే బీదలకు ఇచ్చేస్తా అన్నాడు. హల్లెలూయా. ఏం చేస్తా అన్నాడు? బీదలకు ఇచ్చేస్తా. ఆ ఇచ్చేయడమే కాదు, నేను ఎవరి యుద్ధనైతే, ఏం యుద్ధ? అన్యాయముగా తీసుకుంటాను, నా అవసరంతో తీసుకున్నాను. అన్యాయంగా తీసుకోకపోవచ్చు, నీ అవసరంలో తీసుకోవచ్చు. అర్థమవుతుందా? నాకు 100 రూపాయలు అవసరం ఉన్నాయి, దేవేందర్ నాకు 100 రూపాయలు ఇయ్య నా అవసరంతో తీసుకున్నా. లేకపోతే అన్యాయంగా నాకు 100 రూపాయలు ఇస్తావా ఏమని గుంజుకున్నా, ఏదైనా తీసుకున్నాను. అప్పుడు ఏమంటున్నాడంటే ఆయనలో పశ్చాత్తాపం కలిగింది. హల్లెలూయా. ఎందుకు కలిగింది? యేసు ఆయన యుద్ధకు వచ్చినప్పుడు, ఆయన స్వీకరించుకున్నప్పుడు. స్వీకరించుకోవట్లేదు. నీలో పశ్చాత్తాపం లేదు, నీలో ఇలాంటి పశ్చాత్తాపం వస్తలేదు అంటే యేసు నీలో లేడు. ఉన్నాడు అనుకుంటా. ఏమన్నాడు? భ్రమపడుతున్నావు. ఎందుకంటే యేసు ఆయన ఇంటిలోకి వచ్చి భోజనం చేస్తా అన్నప్పుడు, ఆయనతో కలిసి భోజనం చేస్తా అన్నప్పుడు ప్రకటనలు చెప్పినట్టుగా, నేను ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల వానితో కలిసి నేను భోజనం చేస్తా అని చెప్పినట్టు, యేసుక్రీస్తు వారు కూడా ఇక్కడ భోజనం చేస్తా అని చెప్పినప్పుడు ఆయనలో పశ్చాత్తాపం కలిగింది. ఆయన స్వీకరించుకున్నాడు కాబట్టి యేసు ఆయనతో భోజనం చేస్తాను రావడానికి ఒప్పుకున్నాడు. హల్లెలూయా. యేసు ఆయనతో నీవించడానికి ఒప్పుకున్నాడు. ఏంటంటే ఆయన పాపి అని, ఆయన పశ్చాత్తాపము ముందుగానే ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడు? బీదలకు ఇస్తాను, ఎవరి దగ్గర నేను అన్యాయంగా తీసుకుంటానో వానికి 4 అంతలు ఇస్తా అన్నాడు. హల్లెలూయా. ఈ లెక్కన చూస్తే మీరు 4 అంతలు ఇస్తారా మరి 5 అంతలు ఇస్తారో చూడాలి. ఎవరి దగ్గర అప్పు తీసుకొని కొట్టేస్తే, మీరైతే ఎవరి దగ్గర అప్పులు తీసుకోలేదు అనుకుంటున్నా. మీరు చాలా మంచి వాళ్ళే, గుర్తుపెట్టుకోండి. ఎగబెట్టే ఉద్దేశాలు ఉంటే మాత్రం చెప్తున్నా. అర్థమైందా? మీరు చాలా మంచి వారే కాదు అని నేను అనట్లేదు. ఆన్లైన్లో వినే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా దాక్కుతుంది. హల్లెలూయా. అవునా కదా? గుర్తుపెట్టుకోండి. ఏం చెప్పిండంటే యేసు నీ హృదయంలోకి వచ్చినప్పుడు, ఎక్కడికి వచ్చినప్పుడు? యేసు క్రీస్తు వారు నీ హృదయంలోకి వచ్చినప్పుడు నీలో పశ్చాత్తాపం కలిగి ఎక్కడైతే తీసుకున్నావో దాన్ని 4 అంతలుగా ఇవ్వడానికి నువ్వు ఇష్టపడతావు. ఎందుకు ఇష్టపడతావు? ఆ మనసు, ఏ మనసు? యేసు మనసు నీలో వస్తుంది. ఆయనని ఎంత బాధ పెట్టినా, ఎన్ని ఇరుకులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు అన్న మనసు నీలో కూడా వచ్చింది గనక, అయ్యో వారి దగ్గర నేను తీసుకున్నానే, ఇంతవరకు వాళ్ళకు డబ్బులు ఇవ్వలేదే, కొంతమంది దగ్గర నేను అన్యాయంగా వసూలు చేసుకున్నానే, లాక్కున్నానే, వాడికి ఇవ్వలేదే, ఏమి చేయాలి? నా తండ్రి మనసుకు ఇది విరుద్ధమైనది కాదా? అర్థమవుతుందా? విరుద్ధమైనది అవునా కాదా? విరుద్ధమైనదేనా? యేసు ప్రభు వారే పన్ను కట్టిండు.
యేసు ప్రభు వారే వచ్చింది ఈయన దగ్గరికి. వచ్చినప్పుడు ఆయనకు విరుద్ధమైన తెలిసి ఆయన ఏమన్నాడంటే 4 గంటలుగా చెల్లిస్తా. యేసుక్రీస్తు వారు నువ్వు చెల్లించని చెప్పలేదు అక్కడ. ఏం చెప్పిండు? ఇప్పుడు నేనన్నా మీకు చెల్లించండి అయ్యా తీసుకున్నదాన్ని నేను చెప్తున్నాను. ఆయన ఆ విషయం చెప్పలేదు. ఆ విషయాన్ని ఆయన యేసు ప్రభుల వారు ఆయనకు బోధించలేదు. కేవలం నీ ఇంట నేను ఉండవలసి ఉన్నది, భోజనం చేయవలసి ఉన్నదని మాత్రమే చెప్పాడు. ఏమని చెప్పాడు? ఎందుకు ఆ విషయం చెప్పాడంటే ఈయన ఆశపడి ఉన్నాడు గనక. ఏమన్నాడు? ఆశపడ్డ ప్రాణిని తృప్తిపరచడానికి దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఏమన్నా అక్కడ దానిపైన చూసుకుంటే 1 నుండి చూసుకుంటే పొట్టివాడైనందున చెట్టు ఎక్కి చూస్తున్నాడట. ఆశ, నీలో యేసుక్రీస్తు ఉండాలన్న ఆశ, నీలో యేసుక్రీస్తు ఉండాలన్న కోరిక, నీలో యేసుక్రీస్తు నడవాలన్న బలమైన కోరిక నీలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? నువ్వు ఇతరుల దగ్గర రుణపడి ఉండవు. ఏం చేస్తావు? అస్సలే రుణపడి ఉండవు ఎవరి దగ్గర. కనీసానికి ప్రభుత్వం దగ్గర కూడా రుణపడి ఉండవు. హల్లెలూయా. ఎంత కట్టాలంటే అంత కట్టేస్తావు. ఎంత ఇవ్వాలి ఎవరి దగ్గర నీ అవసరత కొద్ది ఎంత తీసుకున్నావో అంత ఇచ్చేస్తావు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నీలో ఉన్నప్పుడు ఏదో ఒక కార్యం నీలో చేస్తుంటాడు. ఏం చేస్తాడు? ఆ ప్రవక్తల శిష్యుని భార్య కూడా ఆ మాట నమ్మినది. దేవునికి నేను రుణపడి ఉన్నా, దేవుడు నాకు తెలుసు, దేవుడు అంటే నేను ఏందో ఎరిగి ఉన్నా కనుక నేను ఏమి చేయాలయ్యా అని ఆ దైవజీవుని దగ్గరికి వచ్చి అడుగుతుంది. ఏం చేయాలా? నా దగ్గర ఏమి లేదు, మరి నేను ఏం పని చేయాలా, నేను ఏది చేయాలా అని అడుగుతుంది. నా పిల్లలను పనికి పంపించడానికి నాకు ఇష్టం లేదు, నా పిల్లల మీద ఈ భారం వేయడానికి నాకు ఇష్టం లేదు, దాసులుగా పంపించడానికి నాకు ఇష్టం లేదు, ఏదైనా నేనే భరించాలా. హల్లెలూయా. ఏదైనా నేనే భరించాలా అని ఎప్పుడైతే ఆమె అనుకున్నదో అప్పుడు ఆమెకు సొల్యూషన్ దొరికింది. ఎప్పుడైతే నీవు కూడా కట్టాలి, యేసుక్రీస్తును లోపలికి అనుకుంటావో నీకు కూడా దేవుడు ఒక సొల్యూషన్ ఇచ్చేస్తాడు. హల్లెలూయా. బలం లేదా బలం ఇచ్చేస్తాడు, పని లేదా పని దొరికిస్తాడు. అర్థమైందా? కష్టపడలేకపోతున్నావా? కష్టపడే మనస్తత్వాన్ని ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? యేసు నీలో ఉన్నప్పుడు, నీతో కలిసి యేసు భోజనం చేసినప్పుడు. చాలా కష్టమైన మాట కదా ఇది. అర్థమైందా? అవునా? కష్టమైందా కదా? అందుకనే దేవుడు ఏం చేస్తాడంటే ఎవని సామర్థ్యం చొప్పున. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉంటే ఇక్కడ తలంతులు ఉంటాయి. ఏముంటాయి? తలంతులు. ఈ 25:15 ఒక మాట ఉంటుంది. ఒకసారి తీయండి. 25:15 ఒక మాట చదవండి. మత్తయి సువార్త 25:15. అతడు ఒకనికి 5 తలంతులను, ఒకనికి 5 తలంతులను, ఒకనికి 2ను. 15 చదువు. కరెక్ట్. ఓకే. అతడు ఒకనికి 5 తలంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవరి సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి. ఎవరి సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి. ఏమంట? సామర్థ్యం చొప్పున. కొంతమంది సామర్థ్యానికి మించిన అప్పు చేస్తుంటారు. ఏం చేస్తారు? అర్థమైందా? సామర్థ్యానికి మించిన అప్పు చేసి తిప్పలు పడుతున్నాడు. ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చాలా మందిని చూసిన. కారు ఈఎంఐ ఉంటుంది, బైక్ ఈఎంఐ ఉంటుంది, ఫోన్ ఈఎంఐ ఉంటుంది, ఇంకా చిట్టీలు ఉంటాయి. అవ్వటి ఇవ్వటి. ఒక నెల వచ్చిందంటే, జీతం పడ్డదంటే ఊడిసినట్టు 50,000 వచ్చిందంటే 50,000 పోతే వెళ్ళిపోతాయి. ఏమైతే కొంచెం లైట్ వస్తుంది, దాంట్లో లైట్ వస్తుంది. ఎంత సంపాదించినా కానీ అన్ని ఈఎంఐలు పెట్టుకుంటారు. ఏం చెప్తారు? సామర్థ్యానికి మించిన అప్పు చేస్తా ఉంటారు. ఎందుకు? దైవ జ్ఞానం లేక. ఏం లేక? దైవ జ్ఞానం లేక. దేవుడు అనుకో ఎవరికి ఎంత సామర్థ్యం ఉన్నదో ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఇక్కడ తలంతులు అందుకని ఇస్తున్నాడు. ఒకరికి 5 ఇస్తున్నాడు, ఒకరికి 3 ఇస్తున్నాడు, ఒకరికి 1 ఇస్తున్నాడు. ఈ 1, 2, 3 అన్నది ఏంటంటే, నువ్వు 10 లక్షలు అప్పులు చేస్తే నువ్వు తీర్చగలవా? 10 లక్షలే తీసుకో. 1,00,000 రూపాయలు అప్పు చేస్తే తీర్చగలవా? 1,00,000 రూపాయలే తీసుకో. 5 లక్షలు అప్పు చేస్తే తీర్చగలవా? 5 లక్షలే తీసుకో. నీ సామర్థ్యం చొప్పున నువ్వు అప్పు చేయమని చెప్తాను. అందుకని ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చాను. ఏంటంట? ఇంకా లేఖనాలు బాగా చూపిస్తా. ఇంకా 5 గంటల దాకా చూపిస్తాయి. సాయంత్రం 5 గంటల దాకా చూపించగలుగుతా. కానీ ఇక మళ్ళీ ఏదో మా అయ్యగారు ఈరోజు ఎవరు పగ కట్టినట్టు చెప్తారేమో అనుకుంటారేమో అనుకుని ఇప్పటికే క్లోజ్ చేసేస్తా. హల్లెలూయా. అయితే ఇలా చెల్లించలేదనుకో, అలా చేయలేదనుకో, అదే 30వ వచనంలో ఏముండదంటే, ఆ దాసుని తీసుకుపోయి ఎక్కడేస్తాడటంటే చీకటిలో బంధించేస్తాడు. ఆ దాసుడు కానీ ఆ దాసురాల్ని కానీ ఎవరు కానీ దేవుని ప్రేమను రుచి చూసి,
దేవునితో ఉంటే కనుక నువ్వు చెల్లిస్తావు. చెల్లించలేకుండా దేవుని ప్రేమలో చూసినట్టుగా ఏదో సూత్రాలు అందరు చూడాలి అన్నట్టు చూస్తూ ఉంటే, ఈయన పొట్టివాడు ఎక్కడో ఒకడు ఉండే అని ఎప్పుడైనా చూస్తలే యేసుప్రభుని అన్నట్టుగా కాకుండా, చూడాలని ఆయన తపనలు ఆయనలో కలిగి, ఆయన కదా చెట్టు ఎక్కినట్టుగా నీవు కదా యేసుక్రీస్తును నాలో చేర్చుకోవాలి, నా హృదయంలో చేర్చుకోవాలన్న తపన నీలో ఉంటే అప్పుడు నువ్వేం చెప్తావంటే దీంట్లో ఉండవు. అప్పుడు ఏంలో ఉండవు? 25-30 వచనం ఉండవు. మొత్తం 25-30 ఒకసారి చదవ. 25-30 మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపడి చీకటిలోకి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్ల కొరకయు ఉండవలెను. ఏందంట? ఈ పనిలో ఉండవు. అర్థమైందా? పనికి మాలిన అంటాడు. ఏమంటున్నాడు? తీర్చకపోతే పనికి మాలిన మనకు అవసరం లేదు, వీళ్ళు వాళ్ళతోని తీసుకుపోయిన నరకంలో పడేరాబై, వాని వల్ల ఉపయోగం లేదు, నాకు భూమి మీద ఉపయోగం లేదు, పరలోక రాజ్యంలో ఉపయోగం లేదు. అర్థమవుతుందా? అట్లా అయిన వల్ల అర్థమైందా కదా? ఉపయోగం లేదు. ఎక్కడ పడేయాలంట? నరకంలో పడేసే. ఏడుపు కోరుకుంటా, పళ్ళు కోరుకుంటా అక్కడ ఉంటాయి. కనుక జక్కయ్యకు వచ్చిన మారు మనసు, జక్కయ్యకు వచ్చిన మార్పు మనలో కూడా రావాలి. ఎవరిలో రావాలా? చాలా ముగించడానికి ఒక్క విషయాన్ని చెప్పి నేను ముగిస్తా. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ జక్కయ్య, లూకా సువార్త మళ్ళీ మనం అక్కడికి వచ్చేద్దాం, 19వ అధ్యాయంకి వచ్చేద్దాం. అయితే ఈ జక్కయ్యకు ఎప్పుడైతే ఈయనలోకి వచ్చిందో, జక్కయ్య నిలవండి, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో ఏమంటున్నాడు అంతకంటే ముందు 6వ వచనంలో 7వ వచనంలో, అందుకు అది చూసి ఈయన పాపి అయిన మనుషుని వద్ద బస చేయడం వెలుచున్నాడని చాలా సనుకునగా జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనా అన్యాయముగా ఏదైనాను తీసుకొనిన ఎడల, అన్యాయముగా దేనినైనను, గుర్తుపెట్టుకో, దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి 4 మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. ఎందుకు ప్రభుతో చెప్పిండు? ఎందుకు ప్రభుతో చెప్పవలసి వచ్చినది? నేను అడుగుతున్న క్వశ్చన్. ఈరోజు ఇదే క్వశ్చన్తో మీరు వెళ్ళాలి. ప్రభుకు ఆయన ఎందుకు చెప్పవలసి వచ్చినది? ప్రభు ఏం అడగలేదు కదా. ప్రభువే నువ్వు అందరి దగ్గర అన్యాయం చేస్తున్నావు, నువ్వు పాపివా, నువ్వు మంచోని కాదు, అందరి దగ్గర ఇట్లా తీసుకున్నావు, నువ్వు అందరి దగ్గర నుండి అన్ని తీసుకుంటున్నావు, గుంజుకుంటున్నావు, ఏది పడితే అది ఏది ఉంటే అది తీసుకుంటున్నావు, లాక్కుంటున్నావు. కొంతమంది ఉంటారు అప్పు వసూలు చేసేటోళ్ళు ఉంటారు. స్పెషల్గా ఇంట్లో ఏది ఉంటే అది పట్టుకొని ఉరుకుతారు తెలుసా, పట్టుకొని పోతారు, దాన్ని అప్పు కింద జమ చేసుకుంటారు తెలుసా. బండి ఉంటే బండి కానీ, ఏది ఉంటే అది కానీ. అర్థమైందా? అప్పట్లో ఆ మధ్యలో టీవీలు గీవీలు అన్ని గుంజుకోపోయేది. నాకు చిన్నగా ఉన్న తనంలో. అర్థమైందా? అప్పు ఉన్నప్పుడు టీవీలు గుంజుకోపోయేది తెలుసా. ఎంతమంది తెలుసో తెలియదు, ఇది విషయం తెలియదు, నాకైతే తెలుసు. ఇలాంటి ఉంటాయి. ఈయన కూడా అట్లా అంటుండే అనుకుంటా, జగ్గయ్య కూడా. ఆయనలో యేసుక్రీస్తు వారు ఆయనతో బస చేస్తా అని తెలిసినప్పుడు ఆయనలో కలిగిన మార్పును చూస్తే, నాకైతే ఈ మార్పును చూడగానే ఆహా ఎక్కలేని సంతోషం వచ్చేసింది. హల్లెలూయా. ఎప్పుడు నాలో కూడా ఇలాంటి సంతోషం, నాలో ఇలాంటి మార్పు ఉండాలి. ఏముండాలి? నాలో కూడా ఇలాంటి మార్పు ఉండాలి. మనలో కూడా ఈ మాట ఉండాలి. ఎప్పటికెప్పుడైనా నాలో యేసు ఉండాలి అంటే ఈ మార్పు ఉండాలి. ఏదైతే తీసుకున్నానో వానికి మరలా ఇచ్చేస్తా, నా సామర్థ్యం చొప్పున ఇస్తా. ఆయనకు సామర్థ్యం ఉంది, 4 గంటలకు ఇస్తా అనుకున్నాడు. కానీ నీకు 4 గంటల సామర్థ్యం లేదనుకో, తీసుకున్నది ఇవ్వడానికి ట్రై చేయి, తీసుకున్నది ఇవ్వడానికి ట్రై చేయి. అది కూడా సామర్థ్యత లేదనుకో, దానిలో సగం ఇవ్వడానికి ట్రై చేయి. హల్లెలూయా. ఇంకో సగం తర్వాత ఇవ్వడానికి ట్రై చేయి, కానీ పూర్తిగా మాత్రం ఇవ్వడానికి వీల్లేదు. కనుక గుర్తుపెట్టుకో, యేసుక్రీస్తు నీలో ఉంటే నీవు ఎప్పుడైనా ఏం చేయవు? పన్ను కడతావు, అప్పు కడతావు. ఏం చేస్తావు? యేసుతోని ఉండే వ్యక్తి, యేసుతో నడిపించబడే వ్యక్తి, యేసును తన హృదయంలో చేర్చుకున్న వ్యక్తి ఎలా ఉంటాడు? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమంటారు? ఆ ప్రవక్త శిశువుని భార్య ఎలా ఉంటారు? హల్లెలూయా. ఇక్కడ భార్య ఎలా ఉంటారు, ఇక్కడ భర్తను చూసుకుంటే జక్కయ్య ఎలా ఉంటారు? హల్లెలూయా. ఇప్పుడు 2 సరిపోతాయి. ఇప్పుడు భార్య భర్తలకు ఇద్దరికి సమానం అయిపోతుంది. హల్లెలూయా. అవునా కదా? భర్తలేమో జక్కయ్య ఎలా ఉంటారు, భార్యలేమో ఎలా ఉంటారు? ఆ ప్రవక్త యుద్ధ దగ్గర శిష్యులుగా పనిచేసే భార్య ఎలా ఉంటారు. కనుక మీరు ఏ విధంగా ఉంటారో మిమ్మల్ని మీరు ఇప్పుడు ఈ రోజు పరీక్షించుకోండి. హల్లెలూయా. ఈ రోజు నేను క్వశ్చన్ ఇస్తున్నాను, ఈ రోజు మీరు కూడా ఏ విధంగా ఉంటారో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఎప్పుడైనా చేసి అప్పు చేసి మర్చిపోయారా? అది గుర్తున్నదా?
అప్పు తీర్చేసేయండి. ముందుగా ఆ రుణాన్ని తీర్చేసుకోండి. గుర్తుపెట్టుకోండి. ఏం చేసుకోండి? ఇంకా దీని గురించి ఇంకా చాలా చాలా లోతైన విషయాలు నేను చెప్పాలనుకుంటున్నా, కానీ ఇప్పుడు లేదు. పార్ట్ 2 తర్వాత చెప్తా. హల్లెలూయా. ఇదంతా పార్ట్ 1. పార్ట్ 2 తర్వాత మాట్లాడుకున్నాం. అందరూ మోకరించగలిగిన అర్థం ప్రార్థన చేసుకున్నాం. అందరూ మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. మోకరించలేని వాళ్ళు లేచి నిలబడండి. హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రములు, పరమ తండ్రి నీకు వందనాలు, ఓ రాజా నీకు స్తోత్రాలు, ఓ రక్షకా నీకు స్తోత్రాలు తండ్రి. నీ ఆత్మదైన